వ్యాపారం దెబ్బతింది. అప్పులు వాళ్ళు అల్లరి చేశారు. తమ్ముడు చదువు ఆగిపోయింది. ఉన్న ఆస్తిలో కొంత అమ్మి అప్పులు తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతలో కమ్యూనిస్టు పార్టీని ప్రభుత్వం నిషేధించింది. సీతారామయ్య రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. నేను మళ్లీ గర్భవతినైనాను. రామయ్య రాత్రి పూటొచ్చి నాకు ధైర్యాన్నిచ్చి బోధిస్తున్నాడు. ఒక రోజున సీతారామయ్యకు వరుసకు తమ్ముళ్ళైన రామరాఘవరెడ్డి, గాదిరెడ్డి జగన్నాథరెడ్డి గార్లను నా వద్దకు తీసుకువచ్చి పరిచయం చేశాడు. ఇక నుంచి వీళ్ళు నీకు మరుదులే కాదు, తమ్ముళ్ళు కూడాను అన్నాడు. వాళ్ళు నిజంగానే నా వాళ్ళయ్యారు. పోలీసులకు భయపడకుండా నా అవసరాలు తీరుస్తూ నాకెంతో సన్నిహితులైనారు. నేను రామరాఘవరెడ్డిని పెద్దబ్బాయని, జగన్నాథరెడ్డిని చిన్నబ్బాయని పిలిచేదాన్ని. వాళ్ళు నాకు తమ్ముళ్ళ కంటే మిన్నగా కనిపించేవాళ్ళు. నాకు అభద్రతాభావం రాకుండా చూసుకునేవాళ్ళు.